మళ్ళీ చెప్పు. In math we study chapters. There are 19 chapters in our math workbooks. In those chapters we study shapes and fractions, multiplication and division, etc. and etc. In writing we mostly write stories. Sometimes we write poems. We write about topics. In reading we read books and then write what happened in the book, and then we submit our writing. Sometimes after reading we do cursive, vocabulary and science. Lunch break. In lunch break we have lunch and play after we eat. ఇటు చూడు, నీకు తెలిసి ఏం మాట్లాడతావు. No, not the leader. Sometimes we do science, word or vocabulary. Closing circle. In closing circle, we share what we liked from the day. Special. In special, we have art, library, gym, and wellness. That is it. Any questions? Writing your topics on what did you write? Questions. On what topics did you write? Would you rather be invisible or would you rather fly? So what did you choose? Fly. Why did you write that? Because if you were invisible, people won't notice you. But if you fly? But if you fly, you can go anywhere. People will still notice you, and you can make a gas-free pollution world. Oh, good answer, Aprajita. Great, very good. What gifts అన్నా? And What other Ranyaka, ఉండు. ఇంకా చిన్నబాబుకి gift. Oh, thank you. Wow. Thank you. Open me అని చెప్పినారు. Thank you, Prajita. Wow. So sweet. You are the Thank best at you. that. You are so smart. Thank you. Thank you. ఇటు చూపించిన. Thank you. Sajda. Thank you. అక్కడ చిన్నుకి ఏం రాసింది? యు ఆర్ ద బెస్ట్. Thank you. And me. Thank you very much, Aprajita. Good job. మాస్ హీరో వచ్చాడు ఇప్పుడు. పర్వాలా ఫస్ట్ ట్రెడిషనల్ ప్రెజెంటేషన్. నవ్వకు రాదు సీరియస్ ఒక స్లైడ్ అప్రోచ్ థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పుడు నీ ప్రెజెంటేషన్ లో డిస్కార్డ్ లేకపోతే నేను హర్ట్ అవుతాను. మైన్క్రాఫ్ట్ మీద బాయ్స్ ఫోటోస్ డిస్కార్డ్ ఉంటే నేను హర్ట్ అవుతాను. బాయ్స్ పిక్స్ ఉండాలి. ఏం చేసావో చెప్పు. బాయ్స్ ఇంకా అవుటింగ్ చేయలేదు, మెల్లిగా చేస్తా. చెప్పండి just now. చెప్పు. ఇటు మధ్యలో పెట్టాలి. సో నేను కొన్ని చాయిసెస్ ఇస్తాను. స్కూల్ తర్వాత వాటర్ షెడ్లో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ నుంచి ఓట్స్ తీసుకుంటాను. తర్వాత ఎక్కువ ఓట్స్ వచ్చిన దానికి ప్రజెంట్ చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ నేను రిహర్స్ చేసేసాను స్కూల్లో ముందు, అందుకే నాకు తెలిసాను. ఓకే, ఫస్ట్ది ఫోర్టిఫైయింగ్ అవర్ ఫారెస్ట్స్. ఎలా అంటే ఇప్పుడు పెన్సిల్వేనియాలో మేము రాడ్నర్ అనే దాంట్లో ఇన్ రాడ్నమ్ మా దగ్గర స్కూల్, రాడ్నర్లో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ గురించి దాని చుట్టూ ఉన్న కార్బన్ ఫుట్ ప్రింట్ లెవెల్స్ అవన్నీ మేము దీంట్లో మెజర్ చేసి వాట్ కెన్ బి ఇంప్రూవ్డ్, వాట్ నీడ్స్ టు బి డిక్రీజ్డ్, అలాంటిది. దిస్ ఇస్ ద ప్రెజెంటేషన్ అబౌట్ దట్. నెక్స్ట్ all about solar energy, the benefits of solar energy, the pros and cons, the pros and cons, the jobs opportunities, and then next water scarcity. In the world, how much percent of the people are not having water, are not having at least a glass of water every day, which is not helpful for their body. Water scarcity gurinchi. Next, slow food. Slow food is a type of food. It is the opposite of fast food. Fast food అంటే ఆల్ జంక్ ఫాస్ట్గా చేసేసి మనకి పానీపూరి, చాట్ అలాంటివి మనకి వస్తుంది. కానీ స్లో ఫుడ్ ఎలా అంటే క్వాలిటీ, క్వాంటిటీ, అలాంటి గురించి స్లో ఫుడ్, దాని బెనిఫిట్స్, మన సరౌండింగ్లో ఏమున్నాయో అవి ఎలా హెల్ప్ చేస్తున్నాయో దాని గురించి.
నెక్స్ట్ ఏమో మాకు ఒక సస్టైనబుల్ హౌస్ అంటే ఇక్కడ ఇల్లు చూసాక ఈ ఇంట్లో ఏవి సస్టైనబుల్ లెట్స్ సపోజ్ వాల్స్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫర్ వాల్స్ ఇస్ rammed earth walls. In extreme heats they produce cool waves from geothermal energy underground, and then when it's extremely cold they take the geothermal waves underground and use them to heat up. అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయలేము. సో మీరు చెప్పాడుగా. అది కొంచెం బ్రీఫ్ ఓవర్ చేయొచ్చు. ఇప్పుడు మేము పిక్ చేయాలా? ఎస్ ఇంకొకటి ఉంది మేము ఏంటి మేము ఇంకా బర్డ్స్ గురించి నేర్చుకునేటప్పుడు మా గ్రూప్కి ఆస్ప్రే బర్డ్ ఇచ్చారు. ఆస్ప్రే గురించి మేము అంతా రీసెర్చ్ చేసాము. ఇంకా నా స్టూడెంట్ లైక్ కాన్ఫరెన్సెస్ ఓకే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మనం మీ ప్రెజెంటేషన్ పిక్ చేయాలి. మీకు వీటిలో ఏది ఇంట్రెస్టింగ్ వచ్చిందో నేను అందరికి ఒక్కొక్క మళ్ళీ చెప్తాను దాని పేర్లో ఓట్ వచ్చే వాళ్ళు హ్యాండ్. ఓకే ఫస్ట్ ఫోర్టిఫైయింగ్ అవర్ ఫారెస్ట్స్ అంటే CO2 అది కదా. ఎస్ వన్ పర్లేదు చెప్పు. అందరం ఎత్తుతాం ప్రతిదానికి. సోలార్ ఎనర్జీ 3 వాటర్ స్కేర్సిటీ అదేనా సెకండ్ ఆప్షన్. 4 స్లో ఫుడ్ ఎవరైనా లేవు. నాకు నచ్చింది 2 words. వాటర్ స్కేర్సిటీ కూడా ఎత్తచ్చా? అన్నిటికీ ఎత్తచ్చు. అటాచ్ మీకు ఇష్టమైంది. ఏది మ్యాక్స్? Water వాటర్ scarcity స్కేర్సిటీ 5. ఓకే నెక్స్ట్ సస్టైనబుల్ హౌస్ బాగానే ఉంది ఇది కూడా. ఓ అమ్మా ఇది 5 ఏనా? 6 ఎక్కడ? మా ఇక్కడ ఎత్తాడా? ఆస్ప్రేస్ నాకు బోర్ ఇంకే కింద పెట్టాను. ఐ థింక్ సస్టైనబుల్ విన్ అయినట్టుంది కదా. వాటర్ స్కేర్సిటీ సస్టైనబుల్ డైనో. ఓకే ఓకే వాటర్ స్కేర్సిటీ కాదు వాటర్ స్కేర్సిటీ సస్టైనబుల్ హౌస్. సస్టైనబుల్ హౌస్ చేద్దాం. అది కూడా బాగుంది ఐడియా. కటాన్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ. దీనిలో ప్రజెంట్ చేసి నేను నా నోట్స్ చూసుకుంటా. నా ఐఫోన్ కూడా కావాలా? అక్కర్లేదు నాన్న. చాలా మంచి డిస్క్రిప్షన్స్ ఇచ్చారు రాఘవ. డిస్క్రిప్షన్స్ బాగున్నాయి రా. ప్రాజెక్ట్ ఇప్పుడు గిఫ్ట్లు actually అదిరిపోయాయి. నాకు వాటర్ షెడ్ గురించి వింటుంటే బాగానే ఉందేమో అనిపిస్తుంది ప్రోగ్రామ్. ఉంటుంది నాకు బాగుంటుంది. ఇప్పుడు బాగుంది యాక్చువల్లీ. పాపం ఏదో చేసినట్టున్నారు బాగానే. కాకపోతే వర్చువల్ అయ్యేసరికి వీడు బయటికి ప్రాక్టికల్గా వెళ్ళకపోయేసరికి అది దెబ్బ కొట్టింది అంతే. నెక్స్ట్ ఇయర్ పిక్ బాగానే ఉంది అయితే ప్రోగ్రామ్. అయిపోయింది. అంటే 6th క్లాస్ కి గొప్పే. 6th 7th. ఓకే ఇవన్నీ చెప్పలే మాకు ముందు. నాకు 7th లో ఇంత తెలియదు. ప్రాక్టికల్గా ప్రాజెక్ట్స్ చేస్తారు తీసుకెళ్ళి. ఇయర్ అవదా పాపం. ఓకే అయ్యో చాలా బాగుంది. బట్ abstracts చాలా బాగున్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సెంటర్ లో పెట్టు. ఓకే ఇంకొక చిన్న నోట్. సెంటర్ పెట్టు. ఇవన్నీ తీసుకోవడానికి 3 మాకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మినిమం 1.5 months పడుతుంది. హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దీస్. ఓకే Okay. నెక్స్ట్ sustainable house. Hello and welcome to our presentation. In this presentation we will take you through our sustainable house and we will talk about the benefits of our design and how being off the grid can help the environment. Being off the grid means not using the city's or government's electricity and using our own electricity by putting electricity generators around our house or solar panels for generating మామ electricity. ఇప్పటిదాకా అర్థమైంది మామ. చెప్పు. Next, వ్యాలిడైజ్. location. Our house is located by Darby Creek. Darby Creek is a major creek in the Radnor Township watershed program, and it'll be facing to the east side to benefit and power the solar roof, which is we're going to be using solar shingles on our house to benefit our energy. అదే నువ్వు అది పక్కన పెట్టేసి తెలుగులో చెప్పుకో చక్కగా. మాకు అర్థమయ్యేది 5 నిమిషాల్లో. అంత చదవకు. నువ్వు ఇందాక నీకు గుర్తుంటే చెప్పు. ఇందాక బాధ్యత పోయింది. హౌస్కి ఎనర్జీ మేము 3 types ఆఫ్ ఎనర్జీ వాడతాం. సోలార్ రూఫ్ నేను పవర్ స్లైడ్లో
చెప్పాను కదా హౌ ఇట్ పవర్ ఎలా మా హోల్ దాన్ని అది మెయిన్ పవర్ కంపోనెంట్. సెకండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైనా ఫిల్లీలో చాలా ఎక్కువ ఇదంతా వెదర్ ప్యాటర్న్స్ డిసైడ్ చేసి మేము చేసాము. సో ఎప్పుడైనా ఫిల్లీలో రైనీ డేస్ ఆర్ స్నోయి మంత్స్ ఉన్నాయనుకో అప్పుడు మేము పక్కన కింద డార్బీ క్రీక్లో మైక్రో హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేటర్ పెట్టుకుంటే అది టు గెట్ త్రూ ద డే అది ఇనఫ్ కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మనకి సప్లై చేస్తుంది. నెక్స్ట్ మా హీటింగ్ అండ్ కూలింగ్కి జియోథర్మల్ ఎనర్జీ వాడతాము. ఇట్ విల్ బి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద జియోథర్మల్ ఎనర్జీ స్లైడ్. సో సోలార్ రూఫ్ అండ్ వాటర్ టర్బైన్స్. సో మేము టెస్లా సోలార్ షింగిల్స్ వాడతాము. దే 2 years ago వచ్చాయి, and then they say up to 60% of your energy bill, which is really helpful. And for our water turbine, we're going to be used for water turbine, and for our water turbine, we're going to leave it running in the night. So morning solar roof, night water turbine, and any day when the sun doesn't come out, we can just turn on the water turbine generator, and we can get electricity for the power the rest of the day. And the extras. So let's say solar మనం వెకేషన్లో వెళ్ళినప్పుడు మన సోలార్ రూఫ్స్ ఆన్ చేసి పెట్టేస్తే సోలార్ రూఫ్స్ ఎనర్జీ జనరేట్ చేస్తే అవన్నీ మళ్ళీ అది గవర్నమెంట్ వెళ్ళిపోతాయి టు బెనిఫిట్ ద లోకల్ కమ్యూనిటీ. ప్రతి కిలోవాట్కి ఒక్కొక్క మినిమం సెంట్స్ ఇస్తారు, అవి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్. సో గ్రే వాటర్ వర్సెస్ బ్లాక్ వాటర్. గ్రే వాటర్ ఎలా అంటే, సో ఇప్పుడు సపోజ్ గ్రే వాటర్ బాత్రూమ్ వాటర్ కాకుండా మామూలుగా ఇప్పుడు సపోజ్ సింకులు కడిగినవి గ్రే వాటర్. ఇప్పుడు సింకులు కడిగినవి గ్రే వాటర్. మాకు గ్రే వాటర్ సిస్టమ్ ఉంది. ఏమవుతుందంటే మొత్తం గ్రే వాటర్ ఏమో క్లీన్ వాటర్, గ్రే వాటర్, బ్లాక్ వాటర్ కలుస్తాయి. బ్లాక్ వాటర్ అంటే బాత్రూమ్ వాటర్, స్నానం చేసిన వాటర్. గ్రే వాటర్, బ్లాక్ వాటర్ స్ట్రీమ్తో కలుస్తాయి. ఆ స్ట్రీమ్ మేము క్లీన్ వాటర్ టెక్నాలజీ వాడి మేము దాన్ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేశాక హాఫ్ ఆఫ్ ద వాటర్ ఏమో మా వెనకాల ఉన్న గార్డెన్కి వెళ్తుంది. తర్వాత మిగతా వాటర్ ఏమో ఇంటి యూజర్స్కి మళ్ళీ రీసైకిల్ వస్తుంది. ఎస్, సో అది గ్రే వాటర్, బ్లాక్ వాటర్ మాది. నెక్స్ట్ రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్. సో ఇది సో వెన్ ఎవర్ ఇట్ రెయిన్స్ మాకు డార్బీ క్రీక్ పక్కన కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది. ఆ డార్బీ క్రీక్ ఇల్లు డార్బీ క్రీక్ పైన ఉంటుంది, ఇలా స్టిల్స్ సపోర్ట్ చేయడానికి. ఎప్పుడైనా రెయిన్ పడిందనుకో ఆ రెయిన్ వాటర్ ఎనర్జీ సిస్టమ్, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ దాన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ దాన్ని క్లీన్ వాటర్లోకి మార్చి మళ్ళీ హౌస్కి సప్లై వస్తుంది. సో అది మా రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్. అరే ఇది మీరు నిజంగా చూసిన ఒక ఇల్లా లేదా మీరు ఇమాజిన్ చేసి కడుతున్న ఇల్లా? మీరు డిజైన్ మేము డిజైన్ చేసిన ఇల్లు. This is not existing. సో డార్బీ క్రీక్ స్పెషాలిటీ ఏంటిది? ఎందుకంటే డార్బీ క్రీక్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ క్రీక్స్ ఇన్ ద రాడ్నర్ టౌన్షిప్ వాటర్షెడ్, నాట్ ద లాంగెస్ట్ creek in Pennsylvania, or else you'd go out of the Radnor Township, which we're not allowed to. So అందుకే మేము దాన్ని డార్బీ క్రీక్ పైన పెట్టాము, which is longest. సో ఎప్పుడు వాటర్ ఫ్లో ఇలా టర్న్ అయినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది కదా, ఇలాంటి టర్న్ అయినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ రాగానే టర్బైన్ అంతా క్యాప్చర్ చేసేసి మాకు ఎలక్ట్రిసిటీలోకి మార్చుతుంది. సో ఇప్పుడు నుంచి ముందే చెప్పినట్టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ క్లీన్ వాటర్లోకి మారుతుంది. మళ్ళీ దానిలో హాఫ్ మన ఇంటికి, హాఫ్ పూల్లోకి వెళ్తుంది. ఇంకా మామూలుగా రెయిన్ డ్రాప్స్ పడినప్పుడు ఇది క్లియర్ వాటర్ ఇక్కడ ఎలా ఉందో క్లియర్ చేసేసి మళ్ళీ దీనికే వాడుకుంటూ ఉంటుంది. సో అది మా పూల్ ఐడియా. అప్లయన్స్ రీసైకిల్ అవుతుంది, వాటర్ వేస్ట్ అవ్వదు. సో అప్లయన్సెస్ మేము మా అప్లయన్సెస్కి లో ఫ్లో చెక్ చేయండి. లో ఫ్లో టాయిలెట్ డిస్పెన్సర్ లాంటిది ఇది. సో మేము లో ఫ్లో టాయిలెట్ వాటర్ డిస్పెన్సర్ కమోడ్ థింగ్ వాడతాము. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే ఫ్లో చేసేసి అది కాంపోస్ట్లోకి వెళ్ళిపోతుంది మా గార్డెన్కి వాడడానికి. సో అది మా బాత్రూమ్ ఐడియా అప్లయన్సెస్ది. నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్స్. సో
మేము మా బిల్డింగ్ మెటీరియల్స్కి క్లే వాల్స్ వాడతాము. సో ఇవి సపోజ్ మేము క్లే వాల్స్ వెనకాల స్టీల్ పెడతాము, ఎందుకంటే స్టీల్ కొంచెం గట్టిగా బయటగా బాగుంటుంది. ఏంటంటే బయటకి స్టీల్ కనిపిస్తుంది, వైట్ పెయింటెడ్ స్టీల్, లోపలికి క్లే వాల్స్ కనిపిస్తాయి, పెయింటెడ్ క్లే వాల్స్ కనిపిస్తాయి. అది కూడా దాన్ని కూడా పెయింట్ చేసుకుని ఈ గ్రే కలర్ ఏ కలర్ అయినా పెయింట్ చేసుకుని మేము అది కూలింగ్కి హెల్ప్ అవుతుంది, కొంచెం క్లే చల్లగా కూలింగ్కి హెల్ప్ అవుతుంది. సో యా, అండ్ సో అది మాయిశ్చరైజ్ తీసుకుని డ్రైయర్ కూడా రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ చెప్పినట్టు స్టీల్ వాల్స్ మేము బయటికి వాడతాము. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ పెయింట్ కలర్ కాదు, మేము వేరే ఇంకా కొంచెం వైట్ ఇది వాడదాం అనుకుంటున్నాం స్టైల్గా కనిపించడానికి. సో ఇది మోస్ట్ వెదర్స్కి ఇది స్టడీగా గ్రౌండ్కి పెడితే ఇది స్టడీగా ఉంటుంది. హౌస్ అంత గట్టిగా షేక్ అవ్వదు. ఎప్పుడైనా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్, ఫ్లడ్, టోర్నాడో ఏమన్నా వచ్చినప్పుడు అది గట్టిగా స్టడీగా ఉంటుంది. ఇంకా ఇది 30% లెస్ ఎక్స్పెన్సివ్ దెన్ వుడ్. సో దిస్ ఈస్ అవర్ బెస్ట్ చాయిస్ టు గో ఫర్ అవర్ అవుట్ సైడ్ వాల్స్. నెక్స్ట్ మేము మా గ్రానైట్ ఫ్లోర్ ఐలాండ్ కాదు, కిచెన్ బేస్ టాప్స్ కి మేము రిసైకిల్డ్ టింబర్, ఇంకా ఫ్లోర్ కూడా రిసైకిల్డ్ టింబర్ వాడతాము. అండ్ రిసైకిల్ టింబర్కి స్టైలిష్గా కనిపిస్తుంది తప్ప మిగతా ఏమీ అంటే అంత సస్టైనబుల్ వే లేదు. నాకు అలా అది కొంచెం స్టైలిష్గా కనిపిస్తుందని పెట్టాము. నెక్స్ట్ హౌస్ హోల్డ్ సిస్టమ్స్ నా సెక్షన్. మిగతా నా ఫ్రెండ్స్ చేశారు, నేను కూడా హెల్ప్ చేసిన దాంట్లో ఇది నా ఆపరేషన్ అండి. ఇందాక స్టీల్ చెప్పావు కదా, బయట స్టీల్ లోపలికి నువ్వు ఓన్లీ అడ్వాంటేజెస్ చెప్పావు కదా, అంటే స్టీల్ లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ వుడ్ అని. దెన్ వై ఆర్ పీపుల్ యూజింగ్ వుడ్ హౌసెస్ ఇన్స్టెడ్ అండ్ స్టీల్ హ్యాస్ ఆల్ ది అడ్వాంటేజెస్? నో, వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు స్టీల్ లెస్ ఎక్స్పెన్సివ్ దాని వుడ్ అన్నారు, కానీ నాకు స్టేట్మెంట్ నమ్మాలనిపించలేదు. ఐ డోంట్ థింక్ స్టీల్ ఇస్ 30% లెస్ ఎక్స్పెన్సివ్ దాన్ వుడ్. ఐ డోంట్ నో మీ ప్రైసెస్ ఏంటో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఇట్ ఈవెన్చువల్లీ కమ్స్ డౌన్ టు కాస్ట్ అండ్ మేబీ అవైలబిలిటీ కూడా. ఇంత కట్టే అంత స్టీల్ అవైలబిలిటీ కూడా ఉంటుందేమో. ఇంత పెద్ద ఇల్లు వుడ్ అంటే అన్ని ఫారెస్ట్లు ఉన్నాయి కదా, ఇది అవైలబిలిటీ పరంగా కూడా కొంచెం గుడ్. సో హౌస్ హోల్డ్ సిస్టమ్స్. సో మా చెప్పినట్టు మా హీటింగ్ అండ్ కూలింగ్కి మేము జియోథర్మల్ ఎనర్జీ వాడతాము. Geothermal energy is the most sustainable type of energy. So solar panels are, I'll agree, solar panels are sustainable, but geothermal is a little more sustainable ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ రిసోర్సెస్ వాడుతుంది కదా, ఇట్స్ a little more sustainable. ఇంకా ఎప్పుడైనా మామూలుగా త్రూ అవుట్ ద ఇయర్ జియోథర్మల్ సోర్స్ అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఎలా అంటే ఎర్త్స్ కోర్, ఇంకా మిగతా జియోథర్మల్ ఎనర్జీ సోర్స్ ఉంటుంది. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ సపోజ్ సోలార్ రూఫ్స్ ఉన్నాయనుకో, ఆల్ త్రూఅవుట్ ద ఇయర్ రోజు మీకు సన్ రాదు. అరిజోనాలో అయినా మొన్న వాన పడింది, అంత ఎక్కువ వాన పడిన తర్వాత ఎక్కువ సన్ రాలేదు. అందుకే కొంచెం జియోథర్మల్ ఈజ్ అ లిటిల్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్, ఇంకా మోర్ సస్టైనబుల్ దాన్ ద సోలార్ రూఫ్స్. అండ్ సో మా హీటింగ్ అండ్ కూలింగ్కి మేము జియో కూల్ అనేది వాడతాము. సో సో మేము ఏం చేస్తామంటే దీన్ని కొంచెం ఇది ఎక్కువ సౌండ్ చేస్తుంది, అందుకే మేము తీసుకెళ్ళి ఈ టర్నింగ్ ఎలా అంటే ఈ హౌస్కి టర్నింగ్ ఉండే వైపు అక్కడ పెడతాము, ఇంకా ఇక్కడికి నాయిస్ రాకుండా. సో అక్కడ పెడితే మేము ఇంకా జియోథర్మల్ ఎనర్జీ సోర్స్కి లింక్అప్ చేస్తాము. నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దొరికింది. కరెక్ట్గా డార్బీ క్రీక్కి 2 miles కింద ఒక జియోథర్మల్ హీట్ సోర్స్ ఉంది. సో అది మా హీట్ సోర్స్లా వాడుతూ ఉంటాం. ఇంకా కూలింగ్కి నెక్స్ట్ ఏమో మా కూలింగ్కి మేము అవుట్ సైడ్ ఎయిర్, జియోథర్మల్కి జియో కూల్, దీనికి ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఎయిర్ వేడిగా ఉన్న రోజుల్లో మేము బయట ఉన్న కొంచెం వేడి ఎయిర్ క్యాప్చర్ చేసి
దాన్ని కూల్ చేసి మళ్ళీ లోపలికి రిలీజ్ చేస్తాం. దానికి మెకానిజం ఎలాగా? నాకు ఏం తెలియదు, నేను ప్రోడక్ట్ చూసాను, దాని లోపల మేకింగ్ నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే నేను ఇంకా డీప్ వెళ్ళలేదు. హలో దమ్మా. నెక్స్ట్ గార్డెన్ అండ్ ల్యాండ్స్కేపింగ్. సో మాకు మా బ్యాక్ ఆఫ్ ద డార్బీ క్రీక్కి నీళ్ళకుంటూ మాకు ఒక గ్రీన్ హౌస్ ఉంటుంది. ఇంకా మేము డార్బీ క్రీక్ వాటర్ వాడి ఆ గ్రీన్ హౌస్ని సప్లై చేస్తూ ఉంటాము. అది మా గ్రీన్ హౌస్ ఐడియా. నెక్స్ట్ మా పాలినేటర్ గార్డెన్. మేము మా హౌస్ కరెక్ట్గా హౌస్కి పక్కకి మేము ఒక పాలినేటర్ గార్డెన్ పెడతాం. అది దిస్ ఈజ్ మోస్ట్ పాలినేటర్స్ అంటే బీస్కి వాస్ప్స్కి అలాంటి వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము పాలినేటర్ గార్డెన్ పెట్టాము. ఇంకా మా పాలినేటర్ గార్డెన్ ఏమవుతుందంటే బీస్ వచ్చి దానిలో ఉన్న పాలన్ తీసుకుని మళ్ళీ అవి తిరిగి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా దానికి బెనిఫిట్గా చేసేటట్టు పాలినేటర్ గార్డెన్ పెట్టుకున్నాం. ఇరిగేషన్ మేము చెప్పినట్టు డార్బీ క్రీక్ వాడతాము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఇరిగేషన్కి వాడతాం. మోడల్ అవర్ హౌస్ ఇప్పుడు స్కూల్లో ఉంది. వాటర్ షెడ్. సూపర్ అరే అవునరా, వాటర్ షెడ్ బాగుంది. బాగుంది. లాస్ట్ రోజు మాకు చెప్పారు, ఫస్ట్ నుంచి సో జియో కూలింగ్ ఏంటంటే